ఈ టీనేజ్లో కానీ అలాంటి వాటికి ఏమన్నా మీకు ఆ కోరికలు ఉండేవా, ఏమన్నా ఆ ఇంటెన్షన్ ఉండేదా? ఆవిడంతా టామ్ క్రూజ్, రితిక్ రోషన్ దగ్గర. నాకు రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే టెన్షన్ వస్తుంది, ఫోన్ ఎవడు హ్యాక్ చేస్తాడు అని. ఇంత పబ్లిక్గా ఇలా ఇస్తే నేను వెంటనే నమ్మలేను. చెప్పాను ఆ టెన్షన్ ఎక్కువ ఇందాక విషయంకు. ఏమైనా అవుతామని ముందే ఎందుకు మనకి అని చెప్పి దూరంగా ఉండే పర్సనే నేను. సో మీ ప్రజెంట్ జనరేషన్లో మీకు ఎవరితో డిన్నర్ చేయాలని ఉంది? అంటే అది ఆయన క్వశ్చన్. అది నేను టాలీవుడ్ మిస్ నుంచి ఇప్పుడు మీరు ఆ పేరు ఏదనేది టాలీవుడ్ చెప్పాలి ఇప్పుడు, నుంచా? లేకపోతే ఎవరి పేరు చెప్పలేదు అనేది ఇప్పుడు రేపటి నుంచి హెడ్లైన్స్ అవుతుంది. ఏదో ఒక పేరు చెప్పండి. నవదీప్ గారు అని చెప్పకండి. ఇదే అన్నీ చెప్పేస్తున్నారు. ఏ సార్, ఏం మీ ప్రాబ్లం? ఏం కాదు, ఆయన సెపరేట్ క్యారవాన్లో కూర్చునేవారు. మీరు చెప్పేది మస్తీస్ గురించి కదా. కన్ఫ్యూజ్ అయ్యా. టాలీవుడ్లోని కొంచెం ముందు చెప్తే ప్రిపేర్ అయ్యి వచ్చేది. చిరంజీవి గారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఆ మాట కాకుండా ఇంకో మాట చెప్తే నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేవాడు కాదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పేర్లు చెప్తాను, సారీ. నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో చేయాలి. ఎందుకంటే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్ అది కదా అసలు ఫెనామినల్, క్లీన్ స్ట్రైక్. యా, అండ్ వన్ మోర్ క్వశ్చన్. అంటే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా అని ఒక డైలాగ్ ఉంది. అంటే మనం గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆడవాళ్ళని చాలా తక్కువగా చేసి చూడడం కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే నాకు ఎందుకంటే ఏవం ట్రైలర్ చూసినప్పుడు ఇదంతా ఒక ఉమెన్ని మోటివేట్ చేయడానికి ఆ కైండ్ ఆఫ్